అవును నాకు అవసరం నేను చేసుకున్నా, నీకేంటి? నాకు జ్వరం వస్తే నువ్వు నీ పెళ్ళాం పిల్లల్ని వదిలేసి వచ్చి చూస్తావా? నీ మొగుడిని వదిలేసి నన్ను నాకు తగ్గేదాకా నువ్వు ఉంటావా? అంతే. నా అవసరం నాది, నాకు తోడు అవసరం నేను చేసుకున్నాను. నీకు ఇష్టమైతే నా ఇంటిరా, కష్టమైతే మానేయని ధైర్యంగా ఎందుకు చెప్పరు? నా ప్రశ్న అది. ఇప్పుడు నేనున్నాను, నేను ఇది స్టార్ట్ చేశాను, చాలా మంది చుట్టాలు నాకు దూరం అయ్యారు. ఇలాంటి తప్పుడు పని చేస్తున్నాను, వాళ్ళ దృష్టిలో తప్పు, నా దృష్టిలో తప్పు అంటే వయసు పరంగానా లేకపోతే రెండో పెళ్లి మూడో పెళ్లి? ఈ వయసులో నాకు ఇరిటేషన్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఈ వయసులో పెళ్లి అవసరమా? పెళ్లికి వయసు ఏంటండి? 18 సంవత్సరాల లోపు పెళ్లి చేయకూడదన్నారు. 18, 25, 30, 40, 50 దానికి పరిమితి లేదు కదా. అంటే ఈ వయసులో పిల్లల్ని అంటే పిల్లల్ని కనడం కోసమే పెళ్లి అనేది మన వాళ్ళకి నరాన జీర్ణించుకుపోయిందండి. పిల్లల్ని కనడానికి మాత్రమే పెళ్లి కాదు, ఇది జీవితకాలము ఒక సహచర్యం. ఇద్దరూ కలిసి ఫ్రెండ్స్ లాగా ప్రయాణం చేసేటువంటి ఒక జీవన యానం. అదంటే ఎంత చెప్పినా అర్థం కాదు. ఈ వయసులో పెళ్లి ఏంటండి, ముసలిగంప కొట్టుకుంటూ ఇప్పుడు ఎందుకండి ఇలా మాట్లాడతారు, అంత దారుణంగా మాట్లాడతారు. చాలా చాలా దారుణంగా. అరుణ గారు, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి తోడు నీడ సంస్థతోటి? నేను మేడం 5 సంవత్సరాలు అయిందండి తోడు నీడలో చేరి. నాకు రాజేశ్వర్ గారి అభిప్రాయాలు బాగా నచ్చాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని ప్రారంభిస్తే మొదట 4 రాళ్లు వేసి, అందులో ఎస్పెషల్లీ లేడీస్ ప్రారంభిస్తే 4 రాళ్లు వేసే వాళ్ళే ముందు చూస్తారు. పురుషులకు మాత్రం అలౌడ్ అంతేనా? 60-70 ఏళ్ళు వచ్చినా కూడా పురుషులకు? ముఖ్యంగా లేడీస్ అంటే లేడీస్ ప్రారంభించారు, లేడీస్ కదా, అందుకోసం ఒక ఎక్కడ తప్పు పడతావా అని చెప్పేసి చూస్తారు వీళ్ళంతా. కానీ కొన్నాళ్ళు అంటే మనం అనుభవించక తప్పదు. అందులో రాజేశ్వరి మేడం గారు చాలా ధైర్యవంతురాలు. అవును, చాలా ధైర్యవంతురాలు. అందుకని ఆవిడ కాబట్టి నెగ్గుకొస్తున్నది. ఇంకోరైతే ఈ పరిస్థితులు ఎప్పుడో ముగిచ్చేసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఆవిడ కాబట్టి సర్దుకొని వస్తున్నది. నాకు బాగా నచ్చింది. అందుకని నేను యాక్చువల్గా వీటిల్లో ట్రావెల్ చేయొచ్చు, మనము అంత గెట్ టుగెదర్స్ ఉంటాయి. మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ బంధుమిత్రులందరూ దీన్ని సపోర్ట్ చేశారా మీరు ఇలా ట్రావెల్ చేయడం? ఎక్కడ మిమ్మల్ని, ఎందుకంటే మీరు చూడడానికి కూడా ఏమనుకోకండి చాలా మోడర్న్ గా ఉన్నారు కాబట్టి, అంటే మీ స్వేచ్ఛగా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు జీవిస్తున్నట్టు కనిపిస్తుంది. మా పిల్లలు అమెరికా సిటిజన్స్ అండి, ఇద్దరు. ఆలోచిస్తారు. సో అది మీ అదృష్టం నిజంగానే. రాజేశ్వరి గారు, ఇంకా ఎలాంటి సవాళ్ళు వస్తాయండి? మీరు మామూలుగా అంటే మీరేం చేస్తారు తోడు నీడ అంటే? మీరు జంటల్ని కలుపుతారా పెళ్లి వరకు? అంటే ఇతర కార్యక్రమాలు మాట్లాడదాం. అది ఒక పరిచయ వేదిక, అంటే ఒక కళ్యాణ వేదిక అండి. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాము. పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ దానికి వస్తారు. వాళ్ళు ఎలా వస్తారంటే మీ మీడియా ద్వారానే. ఇప్పుడు ఈ కార్యక్రమం మీరు టెలికాస్ట్ చేసినప్పుడు, అది నచ్చినప్పుడు మీరు బహుశా స్క్రోలింగ్లో నా నెంబర్ పెడతారనుకుంటాను. అది చూసి వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, పేపర్ మీడియా కానివ్వండి, అది చదివినప్పుడు వాళ్ళకు ఒక తోడు కావాలి. తోడు కావాలనే కోరిక ఒంటరి జీవులు అందరిలోనూ ఉంటుందండి. కాకపోతే ఎలా అప్రోచ్ అవ్వాలనేది తెలియదు చాలా మందికి. ఏం చేయాలి అని సోషల్ స్టిగ్మా వల్ల భయము, పిల్లలు ఏమనుకుంటారో అనే బెదురు. ఎప్పుడైతే ఇది వచ్చిందో వెంటనే వాళ్ళు